సమ్మర్‌లో పాల ప్యాకెట్లు తెస్తే విరిగిపోతా ఉంటాయి గదండీ! విరగకుండా నేనొక చిట్కా చెప్తా. మీకు తెలిసినా పర్వాలేదు, లేదా తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు గాని అవసరమైతే ఈ టిప్ యూజ్ జేసుకోండి. పాల ప్యాకెట్ తెచ్చిన తర్వాత శుభ్రమైన గిన్నెలో వంచేసి, మనం వాడతాం గదా! వంటల్లో వాడే కుకింగ్ సోడా. ఇది ఒక పావు టీ స్పూన్ వేయండి. వేసి బాగా కలపండి. కలిపి స్టవ్ మీద పెట్టి సిమ్‌లో మంచిగా కాయండి. కాస్తే పాలు విరగకుండా ఉంటాయి. ఈ టిప్ నేను 20 ఇయర్స్ ఎబోవ్ నుంచి వాడుతున్నా. మీకు అవసరమైతే వాడండి. కొబ్బరి చిప్పలు రేపు పండగలొస్తే బాగా కొడతా ఉంటాం. ఇంట్లో చాలా స్టాక్ అయిపోతా ఉంటాయి గదా! అవి ఎలా స్టోర్ జేసుకోవాలో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఒక నిమ్మకాయని తీసుకొని కొంచెం నిమ్మరసం పట్టించండి. పట్టించి దీన్ని మీరు మామూలుగా ఫ్రిడ్జ్‌లో ఒక కవర్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. అలాగా ఒక ప్లేట్‌లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మీరు పెట్టుకుంటూ ఒక 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఇవి కూడా ఒక 1 మంత్ అయింది దీంట్లో పెట్టి. కాబట్టి మీరు వాడుకోవాలనుకున్నప్పుడు వాటిని వాష్ చేసుకొని వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.